భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. భక్తి శ్రద్ధలతో ఘనంగా బక్రీద్ ప్రత్యేక ప్రార్థనలు. పవన్ కళ్యాణ్ నీకు ఎంత దమ్ముంటే నాగేశ్వర్ మీద కేసు పెడతావు. వరంగల్ హెడ్ పోస్ట్ ఆఫీస్ పరిధిలో చిరు వ్యాపారుల తొలగింపుపై నిరసన. పేద ముస్లిం మహిళలకు బక్రీద్ తోఫా అందించిన డాక్టర్ శంకర్ శర్మ. కరీంనగర్లో 24 గంటల విద్యుత్ అంతరాయంపై ఎంఐఎం నేత మజారుద్దీన్ ఆగ్రహం. ఇక వివరాల్లోకి వెళ్తే, వరంగల్ హెడ్ పోస్ట్ ఆఫీస్ పరిధిలో చిరు వ్యాపారులను మున్సిపల్ అధికారులు, పోలీసులు తొలగించడం సరికాదని చిరు వ్యాపారుల సంఘం అధ్యక్షుడు గజ్జల లింగమూర్తి అన్నారు. చిన్న వ్యాపారులతో జీవనం సాగిస్తున్న వారిని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేకుండా తొలగిస్తే వారి బతుకులు దెబ్బతింటాయని ఆవేదన వ్యక్తం చేశారు. చిరు వ్యాపారులకు ప్రత్యేక స్థలాలు కేటాయించి మడిగెల నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. సమావేశంలో సంఘ సభ్యులు పాల్గొన్నారు. నేను ఈ జిల్లా చిరు వ్యాపారస్తుల సంఘానికి అధ్యక్షుడిని. ఈ వరంగల్ జిల్లా లోపల చిరు వ్యాపారస్తులందరికీ కూడా గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు హనంకొండలో ఉన్న ఎమ్మెల్యే గారు అందరికీ జూన్స్ కట్టించారు. కానీ ఇక్కడ వరంగల్లో ఎలాంటి జూన్స్ ఏ ఎమ్మెల్యే కూడా కట్టియలేదు. ఇవాళ జూన్స్ లేకపోవటం వల్లనే ఇవాళ ప్రభుత్వం చిరు వ్యాపారస్తుల మీద పడి వాళ్ళను ఖాళీ చేయించటం, వాళ్ళని ఎల్లగొట్టడం, వాళ్ళ పుట్ట మీద దెబ్బ కొట్టడం జరుగుతుంది. అయితే ఇక్కడ మొదలు చిరు వ్యాపారస్తులకు ఏ ఎమ్మెల్యే ఉన్నా, ఏ మంత్రి ఉన్నా, ఏ ప్రభుత్వం ఉన్నా ముందుగాల చిరు వ్యాపారస్తుల ఓట్స్ కూడా అధికంగా ఉన్నాయి. కాబట్టి ఓట్లప్పుడు మా దగ్గరికి వచ్చి ఓట్లు కూడా అడిగినలు, మా ఓట్లు కావాలని కోరినలు. కాబట్టి మాకు ముందుగాల జూన్స్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వంతో మేము డిమాండ్ చేస్తాను. ఇవాళ ఈ చిరు వ్యాపారస్తుల యొక్క స్థితిగతులు చూడండి. అన్ని పేద కుటుంబాలు, వాళ్ళు రోడ్డు ఎక్కుతూనే ఇంటికాడ పొయ్యి మీద కుండ ఎక్కే పరిస్థితి ఇది వీళ్ళది. వీళ్ళు ప్రతినిత్యము పొద్దుగాల 6 గంటల నుంచి కిలావరంగల్ నుంచి, ధర్మసాగర్ నుంచి, శివానగర్ నుంచి, హనంకొండ నుంచి వచ్చి మార్కెట్లో సరుకులు కొనుక్కొని ఇక్కడ దుకాణాలు పెట్టుకొని రాత్రి 8-10 గంటల దాకా అమ్ముకుంటూ మళ్ళీ 8-10 గంటలకు పోయి ఇంటికాడ వాళ్ళు కొంత అన్నమో కూర వండుకొని వాళ్ళ యొక్క పిల్లలను పోషించుకునే పరిస్థితి. వాళ్ళు బజారుకు రాకుంటే ఇంటికాడ పొయ్యి ఎక్కే పరిస్థితి కాదు వీళ్ళది. సరే వాళ్ళ భర్తలు ఉన్నారంటే దాదాపు 90% వాళ్ళు చేసుకున్న పైసలు వాళ్ళే పోసుకొని వస్తారు. వీళ్ళకేమి ఇయ్యరు. వీళ్ళు తీసుకపోతేనే వాళ్ళకి పొయ్యి మీద కుండ ఎక్కే పరిస్థితి. ఇవాళ ప్రభుత్వంతో మాకు మొదలు జూన్స్ ఏర్పాటు చేసి చిరు వ్యాపారస్తులకు ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేయాలి. చిరు వ్యాపారస్తులకు ప్రతి చిరు వ్యాపారస్తులకి 10,000 రూపాయల లోన్ ఇవ్వాలనేది ప్రభుత్వం ఇదివరకు దాన్ని శాంక్షన్ చేసింది. అది ఈ సంవత్సరం చేయలేదు. గత 2 సంవత్సరాలు కూడా ఉన్న నాయకులే మింగేసిండ్లు. ఆ రోజు కలెక్టర్ ఆఫీస్లో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సెక్రటరీ వస్తే ఆ రోజు కలెక్టర్ ఆఫీస్లో లొల్లి పెడితే ఆ రోజు నుంచి 1 సంవత్సరం ఇచ్చిండ్రు. మళ్ళీ తర్వాత ఇవ్వటం లేదు. ఆ చిరు వ్యాపారస్తులకు 10,000 రూపాయల లోన్స్ కూడా ఇవ్వాలి. చిరు వ్యాపారస్తులకు జూన్స్ ఏర్పాటు చేయాలి. చిరు వ్యాపారస్తులకు బతుకుదేరు కల్పించాలి. ఈ భారతదేశ ప్రధానమంత్రి కూడా ఆనాడున్న డాక్టర్ మన్మోహన్ సింగ్ చిరు వ్యాపార రోడ్డుగా ఫుట్పాత్కి యవాదని దీనికి పేరు పెట్టి చిరు వ్యాపారస్తులకు ఎక్కడోళ్ళకి అక్కడనే స్థలాలు ఏర్పాటు చేయాలి, ఎక్కడోళ్ళకి అక్కడనే
వాళ్ళ ఒక బతుకుదే ఏర్పాటు చేయాలి, వాళ్ళకు లోన్లు ఇవ్వాలి, వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయాలి అనేది ఆనాడు డాక్టర్ మన్మోహన్ సింగ్ చెప్పిండ్రు. మొన్న 2014లో ఇప్పుడున్న ప్రధానమంత్రి మోడీ గారు కూడా బాంబాయిలో మీటింగ్ పెట్టిన కటింగ్లు నా దగ్గరన్నాయి, అవి మీకు ఇవన్నా ఇస్తా. ఈ భారతదేశానికి రైతు మొదటి ఎన్నుముక, చిరు వ్యాపారస్తుడు రెండవ ఎన్నుముక అని చెప్పి ఇప్పుడు ఇక్కడ ఉన్న భారత ప్రధానమంత్రి కూడా ప్రకటించిండు. కానీ చిరు వ్యాపారులకు ఎలాంటి సవలతు లేదు, చిరు వ్యాపారులకు ఎలాంటి సరైన జూన్స్ లేవు, చిరు వ్యాపారుల బతుకు తెరువు కొరకు ఎలాంటి ఆధారం లేదు. ఇది ప్రభుత్వం మీద మేము డిమాండ్ చేస్తున్నాం. 1 జూన్స్ కట్టియాలి, 2 లోన్స్ ఇవ్వాలి, 3 వాళ్ళు ఎక్కడ కూర్చుంటే అక్కడ వ్యాపారం చేస్తున్నట్టు ప్రధానమంత్రి ప్రకటించిన ప్రకటన అడుగుతాను తప్ప మేము ప్రత్యేక డిమాండ్ చేస్తలేము. ప్రధానమంత్రి దగ్గరికి కూడా అవసరమైతే మా నాయకులను తీసుకొని పోయి, అయ్యా మీరు చెప్పినట్టు ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ నడతలేదు కాబట్టి దీని మీద మీరు ఏం చర్య తీసుకుంటాం అని కూడా మేము దీన్ని పరిశీలించడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. సభాముఖంగా మా చిరు వ్యాపార తరఫున, మీడియా తరఫున ఇవాళ ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యే గారు కానీ, మంత్రి గారు కానీ, ఇవాళ ఎమ్మెల్సీ గారు కానీ, ప్రభుత్వంలో కమిషనర్ కానీ, మున్సిపల్ కమిషనర్ కానీ, అనేక మంది అధికారులు ఎంతమంది ఉన్నారో, కలెక్టర్ కానీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాము. ఈ 3 డిమాండ్లు 1000 రూపాయల లోను, జూన్సు, మా చిరు వ్యాపారులు ఎక్కడ కూర్చుని అక్కడ సౌలభ్యం కల్పించాలని ప్రధానమంత్రి మాటను మీరు తీసేస్తారా, ప్రధానమంత్రి మాటను కాపాడతారా అనేది కూడా మేము కలెక్టర్కి అప్లై చేస్తాం. పేద ప్రజలకు 2 రూపాయల పుట్టిన బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టిన గొప్ప నాయకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు అని వరంగల్ 14వ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు రమేష్ అన్నారు. వరంగల్ నగరంలోని 14వ డివిజన్ ఎన్టీఆర్ నగరంలో ఉన్న ఎన్టీఆర్ 103వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాజకీయాలలో నవశకం తీసుకొచ్చిన గొప్ప నాయకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు అని, ఆయన ముఖ్యమంత్రిగా ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి మహానీయుడిగా నిలిచారని, ఆయన మన మధ్య లేకున్నా ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రమేష్ అన్నారు. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. తీసుకోమా. నందమూరి తారక రామారావు గారి 103వ పుట్టినరోజు సందర్భంగా ఎన్టీఆర్ నగర్లో గ్రామ పెద్దలు అందరూ కూడా కలిసి ఐక్యతతో ఉండి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా ఘనంగా చేశాము. పూలమాలలు వేయడం జరిగింది, కొబ్బరికాయలు కొట్టడం జరిగింది, పళ్ళు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా గ్రామ పెద్దలందరూ కూడా పార్టీలకు అతీతంగా ఈ యొక్క ఎన్టీఆర్ నగర్ స్థాపించారు కాబట్టి పార్టీలకు అతీతంగా ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేస్తున్నారు. మునుముందు ఎప్పుడైనా సరే ప్రతి సంవత్సరం కూడా ఇలాగ చేసుకుంటూ వెళ్తారు. ఈ యొక్క రామారావు ఆశయాలను సాధించాలని ఒక మంచి దృఢ సంకల్పంతో ఉన్నారు ఇక్కడ గ్రామ ప్రజలందరూ కూడా. పార్టీ లేదు ఉన్నది అని రకరకాల వ్యామోహాలు పోతున్న మాట్లాడుతున్నారు. అదంతా కూడా పక్క పెట్టేసి పార్టీల అతీతంగానే ఇక్కడ కార్యక్రమం చేస్తున్నాము. ఎక్కడ ఏం జరిగినా కానీ ఇక్కడ మాత్రం కార్యక్రమం చేస్తున్నాము. ఇవి ఇతని షార్ట్ టైంలో కూడా తెలంగాణలో కూడా జెండా ఎగరాలైన ఒక దృక్పథంతో కూడా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. జై తెలుగుదేశం, జై ఎన్టీఆర్. కరీంనగర్లో మంగళవారం రాత్రి కురిసిన అకాల వర్షం, గాలి దుమారంతో బొమ్మకల్ ట్రాన్స్ఫార్మర్ పరిధిలోని విజయనగర్ కాలనీ, సల్ఫీనగర్ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. బక్రీద్ పండుగ వేళ 24 గంటల పాటు కరెంట్ లేక స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని ఎంఐఎం నేత మజారుద్దీన్ విమర్శించారు. సమస్యపై స్థానిక కార్పొరేటర్కు సమాచారం ఇచ్చినా స్పందించలేదన్నారు. ఎన్పీడీసీఎల్ అధికారులతో మాట్లాడినా సకాలంలో చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. ప్రజలు ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నా వెంటనే తనకు సమాచారం ఇవ్వాలని, ప్రజాసేవ తన లక్ష్యమని మజారుద్దీన్ తెలిపారు. चलो आ जाओ, तुम भी धरना दियो। नहीं होता कहीं भी नहीं होता। क्या करे दीवाना नहीं बनता, दीवाना नहीं बनते वाले तो मां खड़ा बनते आके बैठना था, कोई भी नहीं आया, कोई भी नहीं आया, कोई भी नहीं आया, कोई भी नहीं आया। 10 मिनट में आ रहा है, बोलो नेक्स्ट टाइम नहीं करना, नेक्स्ट टाइम नहीं करना। हो गया रे बड़ा, चलो भाई छोड़ो। झटके में गिर जाता वो ठीक है। कोसर मिला कोसर मिला जान दो
కాదు అందరికీ తెలియజేయమన్నది ఏమనగా నిన్న సాయంత్రం నుంచి 34 డివిజన్ల కరెంటు గాలి దుమారంతో కరెంటు పోలీసుని పట్టించుకునే నాదుడు లేదు. రాత్రి అంతా ఫోన్లు చేసినా ఎస్సీ గారు, డి గారు, ఏ గారు, లైన్ మ్యాన్ ఎవ్వరు చేసినా స్పందించలే. మళ్ళా పొద్దున్న నుంచి ఉటావుటిన వాళ్ళకు ప్రతి పనికి వాళ్ళకు సహకరించి వాళ్ళు అది చేసినాక ఈరోజు పెద్ద దుమారం అయినాక ఈరోజు ప్రతి ఇంట్లో ఒక్కొక్కరు ఇట్లా నీళ్ళు లేవు. ఇలా మళ్ళీ ఒక్క పొద్దు ఉపవాసం ఉన్నారు. మళ్ళీ ఇంట్లో నీళ్ళు లేవు. చాలా ఇబ్బందిగా గురి అయినారు ప్రజలు. ఈ ప్రజలను తెలిసినాక మా ఎంఐఎం టౌన్ ప్రెసిడెంట్ గులాం మహమ్మద్ హుసేన్ గారు హుటాహుటిన మాకు చెప్పడం జరిగింది. తక్షణమే అక్కడ పోయి మొత్తం ఏ డిపార్ట్మెంట్ ఉందో ఆ డిపార్ట్మెంట్కు సరి చేసుకొని అక్కడ పబ్లిక్ కరెంట్ సప్లై చేయాలి అంటే ఆయన చెప్పిన కోరిక మేరకు, ఆయన హామీ మేరకు ఈరోజు వచ్చి ఇలా కరెంట్ డిపార్ట్మెంట్తో పొద్దున్న దాకా సహకరించి వాళ్ళు కూడా చేసిరు. మళ్ళీ ఒక పని ఆగిపోయి ఉన్నది అలా ఇప్పుడు మాత్రం తాత్కాలికంగా అయితే ప్రజలకు ఉపశమనం కలిగింది. ఈ ప్రజలకు ఇప్పుడైతే 34 డివిజన్ల కార్పొరేటర్ అనేటోడే లేడు. నిన్నటికి వెళ్ళి వాన పడితే కరెంట్ పోయి వేరే డివిజన్లో పోయి పడుకున్నాడు. ఈ డివిజన్లో కార్పొరేటర్ అనేటోడు లేడు, పనిచేసేటోడు లేడు. ఇది మొత్తం జరిగింది ఎంఐఎం టౌన్ ప్రెసిడెంట్ గారి ఆదేశాల మేరకే. ఇదంతా ఎంఐఎం పార్టీకి ఒకటిన చేరుకొని మొత్తం ఈరోజు తక్షణమే స్పందించి ఈరోజు కరెంటు ఇప్పించడం జరిగింది. అందరికీ ధన్యవాదాలు. స్తంభాలు కూడా పడిపోతున్నాయి. ఒక 4-5 స్తంభాలు ఒరిగినాయి. అవి కూడా ఎస్సీ గారు, డి గారు వాళ్ళు ఏమన్నారంటే తక్షణం ఎప్పుడైతే పండుగ ఉంది గారు బక్రీద్ తర్వాత 2 రోజుల చేస్తారని హామీ ఇచ్చారు. వాళ్ళకు కూడా తక్షణమే ఆ పని పూర్తి చేయాలని కోరుకుంటున్నాం. హామీ ఏడల మేము మా పార్టీ తరఫున పూర్తి ధర్నా చేస్తాం, లేకుంటే రోడ్ బ్లాక్ చేస్తాం, ఏదైనా చేస్తాం. కాకపోతే ఏంటంటే 34 డివిజన్కు ప్రజలకు ఇబ్బంది కలిగితే ఎంఐఎం పార్టీ ఇప్పుకునేది ఉండదు. ప్రతి పనిలా ఎంఐఎంఏ ముందు ఉంటుంది. ఎంఐఎం పార్టీ లేకపోతే ఇలా కరెంట్ వచ్చేది కాదు. ఈ ప్రజలకు తెలుసు. నేను ఎంఐఎం 34 డివిజన్ ఎంఐఎం ప్రెసిడెంట్ ఖాజా మదరుద్దీన్. మీకు ఎలాంటి పనులున్నా ఇబ్బందులున్నా నాకు సంప్రదించగలని అందరికీ కోరుతున్నాను. ఇంకొకటి ఏ టైం అయినా కరెంట్ పోయినప్పుడు ఏఈ గారి నెంబర్ బంద్ ఉంటుంది, డి గారి నెంబర్ బంద్ ఉంటుంది, లైన్మెన్ నెంబర్ బంద్ ఉంటుంది. ఈ పై శాఖకు తెలియజేసి ఈ నంబర్లు ఎందుకు బంద్ ఉంటున్నాయి, లేకుంటే టోల్ ఫ్రీ నెంబర్ పెట్టి ఎట్లాంటి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని నేను విద్యుత్ అధికారులను, జిల్లా కలెక్టర్ గారిని, జిల్లా మంత్రివర్యులను అందరినీ నేను ఈ పత్రికా ముఖంగా తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. గోదావరికని పట్టణ చౌరస్తా అడ్డా 2 ఆటో కార్మిక సేవా సమితి ఆధ్వర్యంలో 40 మంది ముస్లిం ఆటో డ్రైవర్లకు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వ్యాళ్ల హరీష్ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ సీనియర్ నాయకుడు జాహెద్ పాషా ఆధ్వర్యంలో బక్రీద్ సందర్భంగా నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. అనంతరం ఆటో యూనియన్ అడ్డా 2 అధ్యక్షులు అన్నుభాయ్ కుమారుని ఉన్నత చదువుల కోసం బీహెచ్ఆర్ ఫౌండేషన్ తరపున 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. అనంతరం పార్టీ సీనియర్ నాయకులు జాహెద్ పాషా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆటో కార్మిక సేవా సమితి అధ్యక్షుడు కడార్ల శ్రీధర్, పోలాడి శ్రీనివాసరావు, బురుగు వంశీకృష్ణ, నారమల్ల రమేష్, జక్కుల ప్రేమ్ కుమార్, కొండా సురేష్, నూతి రాజ్ కుమార్, అస్లం, అంకుష్ తదితరులు పాల్గొన్నారు. थोड़ा वीजा अच्छा नहीं रहता, प्रोफाइल वीजा సరే చేయాలన్నా అని చెప్పి 3 రోజుల దగ్గర జై తెలంగాణ లాలా హరీష్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి, లాలా హరీష్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై తెలంగాణ, జై తెలంగాణ, జై జావేద్ పాషా. సేవా సమితి తరఫున మన చౌరస్తా 2 అడ్డా అధ్యక్షులు అన్నుబాయ్ గారి ఆధ్వర్యంలో, కడార్ల శ్రీధర్ గారి ఆధ్వర్యంలో
అన్న జార్జ్, రాజ్ కుమార్ అన్న, ప్రేమ్, నార్మల్ రమేష్ వీళ్ళందరి సహాయ సహకారాలతోటి మంచి సార్ ఎంతో సహాయక సహకారం అందించినందుకు మా యొక్క ధన్యవాదాలు. గోర్లకు బక్రీద్ శుభాకాంక్షలు అందరికీ. బక్రీద్ పండుగ సందర్భంగా ఈరోజు వేళ్ళ హరీష్ రెడ్డి తోఫా బ్యాగ్లను నల్పహించుకొని మన వేళ హరీష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వ్యాలీ హరీష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కార్మిక సేవా సమితి అధ్యక్షులు కాడర్ల శ్రీధర్ గారికి అదేవిధంగా శుభాకాంక్షలు, ఈదుల్ అజా ముబారక్. అయితే దసరా వచ్చినా, దీపావళి వచ్చినా, క్రిస్టియన్లకు క్రిస్మస్ వచ్చినా, ముస్లింలకు రంజాన్ వచ్చినా, బక్రీద్ వచ్చినా కూడా ఈ నియోజకవర్గంలో వేళ హరీష్ రెడ్డి గారి ఫౌండేషన్ తోటి రాష్ట్ర నాయకులు వేళ హరీష్ రెడ్డి గారు ఏదో ఒక కార్యక్రమం చేసి, సేవా కార్యక్రమం చేసి రామగుండం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఆప్తుడై ఒక అన్న లెక్క ఆదుకుంటూ వారి జీవితాల్లో వెలుగులు నింపే విధంగా, పేదలకు ఏదో ఒక సాయం చేసే విధంగా ముందుకు వస్తున్నారు. ముఖ్యంగా కుల మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ఈరోజు అన్ని పండుగలను తన పండుగలుగా జరుపుకుంటూ ఈరోజు మా యొక్క ముస్లిం ఆటో కార్మికులకు నిత్యావసరాల పంపిణీ చేయడం, అదేవిధంగా ఆటో యూనియన్ అధ్యక్షులు గౌరవనీయులు అన్నుగారి కుమారుడు చదువుల నిమిత్తం ఒక 10,000 రూపాయలు సాయం చేయడం అనేది నిజంగా మా అందరం చేసుకున్నటువంటి అదృష్టం. ముఖ్యంగా మా ముస్లింల తరపున, అదేవిధంగా ఆటో యూనియన్ తరపున మేము వేళ హరీష్ రెడ్డి గారికి మనసు నిండా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. జై తెలంగాణ. వేళ హరీష్ రెడ్డి గారి నాయకత్వం, వేళ హరీష్ రెడ్డి గారి నాయకత్వం. జై తెలంగాణ. ఆటో కార్మిక సేవా సమితి. రామగుండం నగరాన్ని నివాసయోగ్యమైన నగరంగా, విద్యా ఉపాధి కేంద్రంగా ప్రణాళికాబద్ధంగా తీర్చిదిద్దుతామని రామగుండం శాసనసభ్యులు మక్కన్ సింగ్ రాజ్ ఠాగూర్ అన్నారు. డిఎంఎఫ్టి నిధులు 4.18 కోట్లతో రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 26వ, 2వ డివిజన్లలో సీసీబీటీ రోడ్లు నిర్మాణం, 48వ డివిజన్లో వర్షపు నీటి కాలువ నిర్మాణం, అలాగే 49వ డివిజన్తో పాటు ఇతర డివిజన్లలో ప్రహారీ గోడల నిర్మాణ పనులకు శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాగూర్ బుధవారం టీచర్స్ కాలనీలో నిర్వహించిన కార్యక్రమంలో మేయర్ మహంకాళి స్వామితో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ పాతపల్లి ఎల్లయ్య, అదనపు కలెక్టర్, రామగుండం నగరపాలక సంస్థ కమిషనర్ జె అరుణశ్రీ, కార్పొరేటర్లు రేణుకుంట్ల నిర్మల, సాగి సంతోష్రావు, వెంగళ బాపు, బాలసాని తిరుపతి, దాసరి సాంబమూర్తి, బదావత్ నర్సమ్మ, భాగ్యలక్ష్మి, సత్యప్రసాద్, నగరపాలక సంస్థ ఎస్సీ గురువీర తదితరులు పాల్గొన్నారు. बाणाख्यं कर्म करिष्ये हरि ओम या भार्या अबला भुक्त्वा तपस्ये ओम ध्रुवं देराजा वरुणो ध्रुवं देवो ध्रुवं ध्रुवेन अविषा तस्मै देवा अत्यंत अर्घुयता वरसिद्धिरे ध्रुवं इंद्रचाक्यं ध्रुवेन अविषा శ్రోగారిని ఒక నిమిషం మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథికి డిప్యూటీ మేయర్, తోటి కార్పొరేటర్లకు 48, 49 నుంచి డివిజన్ నుంచి ఇబ్బంది పడుతుంటే చాలా అన్న వచ్చిన వెంటనే చేపిస్తానని హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈరోజు శంకుస్థాపన కచ్చారు. అదే 49వ డివిజన్లో కూడా మున్సిపల్ కొన్ని లింక్ రోడ్స్ ఉన్నాయన్న, తర్వాత 4 రోడ్లు పెద్ద రోడ్లు వేయడం జరిగింది. వేయకపోవడం వలన రోడ్లు కబ్జాలు జరుగుతున్నాయన్న. ఈ కోసం ఇచ్చిన పెద్దలందరికీ థ్యాంక్ యూ. అలాగే ఒక నిమిషం మాట్లాడారు. ఇక్కడ ప్రెసెంట్ ఉన్న అందరు మా ప్రజలకు థ్యాంక్ యూ. యాక్చువల్లీ సక్సెస్ అవర్ ఎమ్మెల్యే రాశాకు సార్, తను వచ్చి స్కై సక్సెస్ తీసుకుని స్కైకి టచ్ చేస్తుంది. అంత రేట్లో ఉండాలి. ఇంకెవ్వరే కానీ పెద్ద పెద్ద పోస్ట్ ఉంటే ఖచ్చితంగా మీరు బ్లెస్ కావాలి అని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. తోటి కార్పొరేటర్లకు, 48, 49 నుంచి డివిజన్ నుంచి వచ్చిన ప్రజలకు ప్రతి ఒక్కరికి నమస్కారంలో. మరియు ఈరోజు కాలువ శంకుస్థాపన ఇబ్బంది పడుతుంటే చాలా అన్న వచ్చిన వెంటనే చేపిస్తానని హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈరోజు శంకుస్థాపన ఖర్చు రోడ్లు కబ్జాలు జరుగుతున్నాయన్న. ఈ దృష్టిలో ఉంచుకొని మీరు కొద్దిగా దీనికి సహకరించగలరు. సార్ తను వచ్చిన తర్వాత మన లైఫ్ బ్లాక్ అండ్ వైట్ టీవీ నుంచి స్మార్ట్ టీవీలో మారిపోయింది. సో తను డెవలప్మెంట్ కి స్కై థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీరు ఇప్పటికీ ఇలాగే సక్సెస్ రేట్లో ఉండాలి.
అన్న బాబన్న గారు రామగుండం ఎమ్మెల్యే డైనమిక్ గారు, అలాగే మేయర్ గారికి స్వాగతాలు. మరి చీరలకు మాత్రం అందరు లైన్లో వచ్చి అభివృద్ధి పనులు అడుగుతా ఉన్నారు. క్యాంప్ ఆఫీసులో అన్నగారి దగ్గరికి వెళ్ళి, మేయర్ దగ్గరికి వెళ్ళి అవసరం ఉంది. అన్నగారికి, ఎమ్మెల్యే గారు అందరికి కూడా ఒక్కసారి చప్పట్లతో కాంట్రాక్ట్ ఉద్యోగాలు 1,00,000 పైన ఇచ్చినాం. ఇవాళ రామగుండంలో కూడా చిన్న చిన్న ఉద్యోగాలు 5 లక్షలు 15 లక్షలకు అమ్ముకున్న చరిత్ర ఉంటే మేము ఇవాళ గుర్తించి పేదవాడున్నారంటే, చేసేవాడున్నారంటే అన్స్కిల్, సెమీ స్కిల్, స్కిల్ జాబులు సుమారుగా 4,000 మందికి ఇక్కడ ఇప్పిస్తాం. అయినా ఇంకా తీసుకుని పోతూనే ఉన్నాం. ఇవాళ రామగుండం నుంచి ఇక్కడ వరకు నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా. మా మేయర్ గారు చెప్పిన ఏ ఊరికన్నా వెళ్ళండి, ఇవాళ 2 సంవత్సరాల 6 నెలలు సుమారుగా దగ్గరకు ఇంకా 6 నెలలు కాలే, మావాడు 3 ఏళ్ళు అని చెప్పేసి. సంవత్సర కాలం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలాంటి పనులు జరగలే. సంవత్సరం తర్వాత ఈ కాలంలో అద్భుతమైన నిధులు కేవలం రామగుండానికి సుమారుగా 800 కోట్ల పైన కార్పొరేషన్లు పెట్టి ఈరోజు ఇంకా 400 కోట్లు కావాలని ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా. 1000 కోట్లు కావాలని కూడా అడుగుతా ఉన్నా. కానీ ఎక్కడ కూడా ప్రతి వాడకి రోడ్లు, డ్రైన్లు, లైట్లు, ఈ నగరానికి మౌలిక వసతులు అన్ని రకాలుగా చేసేటువంటి కార్యక్రమం చేసుకుంటూ పోతా ఉన్నాం. ఇది చూసి ఓరవలేని వాళ్ళు నిందలేస్తా ఉన్నారు. ఆ నిందలకు భయపడేది లేదు, జవాబు మీరు ఇస్తారని బలమైన నమ్మకం నాకు. మీరందరూ కూడా బలమైన శక్తిగా ఇక్కడ ఉన్నారని చెప్పి ఇవాళ సాయంత్రం మధ్యాహ్నం కూడా ఒకరు మాట్లాడుతుంటే చెప్పిన, ప్రభుత్వం ఉన్నప్పుడు, అధికారం ఉన్నప్పుడు ఒక అద్దాల మేడలా కనబడుతుంది. ఆ అద్దాల మేడలు కొడితే బండతో ఎవడు కొట్టే పగులుతుంది. కానీ అప్పుడు కట్టిన అద్దాల మేడలు వేరు. ఇక్కడున్న అద్దం మీ అందరు కూడా నాకు బుల్లెట్ ప్రూఫ్ అద్దం నాకు ఉన్నారు. ఎవడు బండ కొట్టినా, పెద్ద కొట్టినా నాకు కాదు, మళ్ళీ తిరిగి వాకి పోతుంది. బుల్లెట్ ప్రూఫ్ కొడితే ఏమవుతుంది? తిరిగి వాపస్ పోతుంది. ఎవడైతే కొడతాడో వాడికి తగ్గుతుంది. ఆ బుల్లెట్ ప్రూఫ్ మీరు అందరూ కూడా నాతో పాటు ఉన్నారనే నమ్మకం నాకు ఉంది. కాబట్టి ఇవాళ ధైర్యంగా ఎవరు చేయలేని పని, చేయడానికి ఆలోచన కూడా చేయని పని, భయానికి లోనెత్తారు. ఒక రాజకీయ నాయకుడు ఓ వ్యవస్థలో ఒకరిని కాదని ఇక్కడ ఒక మాజీ మంత్రికి సంబంధించిన భూమి ఉన్నది, ఇక్కడ ఇంకెవరికో సంబంధించిన ఒక భూ కబ్జాదారులు ఉన్నారు, ఇక్కడ ఎవరికో రాత్రిని మట్టేసిన వాళ్ళు ఉన్నారు, ఇక్కడ గుడిని బంద్ చేసి దాంట్లో ఐటీఐలో కూడా ఇలా అసైన్డ్ ల్యాండ్ ఉంది, ఇంకో 10 గుంటలని చెప్పి మా ఇళ్ళలో చెప్తా ఉన్నాడు, సామమూర్తి చెప్తా ఉన్నాడు, ప్రభుత్వ భూమి ఉందని చెప్తా ఉన్నాడు. ఇవన్నీ వదిలిపెట్టేది లేదు. కబ్జాదారులారా జాగ్రత్త అంటున్నా, జాగ్రత్త అంటున్నా. ఇలా రాజ్ ఠాకూర్ ప్రభుత్వానికి సంబంధించిన ప్రజలకు ఉన్నటువంటి హక్కును ఎవరైనా దోచుకుంటే చౌరస్తాలో ఏం జరిగిందో చూసి, పోచమ్మ మైదాన్ని దోచుకుంటే ఏం చేసిరో చూసి, ఇలా అద్భుతమైన మాల్ వస్తుందా లేదా, తిలక్ నగర్ లో దోచుకుంటే అక్కడ ఏం చేసినా చూసి, ఇవాళ పేదవాడికి అద్భుతంగా కట్టిస్తున్నాం. పాన్ టేలలో ఉన్నవాడికి 50 లక్షల ఆస్తి చేసిస్తా ఉన్నాం. బస్ స్టాండ్ దగ్గర చేసినాం, రోడ్లు వెడల్పు చేసినాం, లైట్లు పెట్టినాం, డ్రైనేజ్ చేసినాం, మంచినీరు 24 గంటలు వచ్చే విధంగా ప్రణాళిక చేస్తున్నాం. త్వరలో కొన్ని నెలల్లో నిరంతరం రోజు ఎప్పుడు నల్ల అయితే అప్పుడు చేస్తా ఉన్నాం. ఏదైనా ఎండాకాలంలో ట్యాంకర్ విరిగిందా? నేను 2 సంవత్సరాల 4 నెలల కాలంలో నా పాలనలో, మా అధికారుల పాలనలో ఎక్కడైనా నీళ్ళ ట్యాంకర్ తిరిగిందా? నీళ్లు లేవని ఎవరని చెప్పిందా? గోదావరిలో నీళ్లు ఉన్నాయా లేవా కాదు, గోదావరి నీళ్లు ఇప్పించి గోదావరిని తప్పి మనకు కావాల్సిన నీళ్లు తీసుకొచ్చి అటు సింగరేణి క్వార్టర్స్ కి ప్రజలకు ఇచ్చే కార్యక్రమం చేసినాం. ఏ ఒక్కరికైనా బాధ వచ్చిందా? ఇలా ఎండాకాలంలో మాకు నీళ్లు లేవని అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇది ఎవరు చెప్పట్లేదు. నేను ఇలా మీకు గుర్తు చేస్తున్నా, ఇవాళ గుర్తు చేస్తా ఉన్నా.
పెద్ద సమస్య. నా గతంలో ఎండాకాలం వచ్చిందంటే ట్యాంకర్లు కావాలని మున్సిపల్ వాళ్ళు రెడీ చేసుకునేవాళ్ళు, కిరాయి తీసుకొని పెట్టేవాళ్ళు. వాడకు రాకపోతే ట్యాంకర్ రాలేదని అక్కడ ఉన్న కార్పొరేటర్ను నానా భాషలో అడ్డగోరు తిట్టేవాళ్ళు. ఇవాళ ట్యాంకర్ అడిగే వాళ్ళు కూడా లేరు. చిన్న సమస్యను గుర్తు చేస్తా ఉన్నారు. ఈ కాలనీకి రావాలంటే అక్కడి నుంచే రోడ్డు మొదలైంది. ఎవరైనా హాస్పిటల్ పోవాలన్నా, ఎవరికైనా ఏదైనా ట్రీట్మెంట్ కావాలన్నా, ఏదైనా ఆటో రావాలన్నా పోనటువంటి రోడ్లు ఈ వాడలు ఉన్నాయి. ఎవరిని వదిలిపెట్టలేదు. ఈరోజు నాకు అవకాశం ఇచ్చారు. అదృష్టవశాత్తు ప్రభుత్వాన్ని కూడా తీసుకొచ్చుకున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మన జిల్లా మంత్రివర్యులు శ్రీధర్బాబు గారు, బట్టి విక్రమార్క గారు, మిగతా మంత్రివర్యులు, రాష్ట్రం ఉన్న శాసనసభ్యులకి ఏ రకంగా అయితే మీ అందరి అభిమానం, మీ ఆశీర్వాదం ఉందో వారి అందరితో సన్నిహితంగా ఉన్నటువంటి నేను మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక మహానగరంగా మారాల్సిన మన రామగుండం 10 మందికి అన్నం పెట్టే మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.